వెరీ డిస్టర్బింగ్ పాట్నా హైకోర్టు జడ్జ్మెంట్ ఇది. సో మీరు ఇది చూస్తే మీకు ఇది అనిపించవచ్చు. స్టోరీ ఏంటంటే 2008లో ఒక ఫాదర్ వాళ్ళ డాటర్ని తీసుకొని ఫోటో స్టూడియోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ ఫొటోస్ తీసిన తర్వాత ఇవి చెక్ చేస్తూ ఉండండి చెప్పి డాటర్ని లోపలికి తీసుకెళ్ళి ఆ ఫోటో స్టూడియో వ్యక్తి తన ఈ పార్ట్స్లో టచ్ చేసి డ్రెస్ అన్డ్రెస్ చేయబోయాడు. అమ్మాయి అరవగానే వాళ్ళ ఫాదర్ లోపలికి వస్తే పారిపోయాడు అక్కడి నుంచి. ట్రైల్ అయిపోయిన తర్వాత అన్ని అటెంప్ట్ టు ఆర్ఏపీఏ కింద కన్విక్ట్ చేశారు. రైట్ చేస్తే ఇప్పుడు తను కన్విక్షన్ అయిన తర్వాత 2013లో అపీల్కి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు పట్టిందో చూడండి. ఎనీవే ఇప్పుడు హైకోర్టు ఎందుకు చెప్పిందంటే రీజన్స్ ఉన్నాయి, బట్ అగైన్ అవి కరెక్ట్ కాదు. కొన్ని రీజన్స్ ఏంటంటే మెడికల్ సర్టిఫికేట్ లేదు, మెడికల్ ఎగ్జామినేషన్ లేదు, ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ని ఎగ్జామిన్ చేయలేదు, అలానే విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వన్ ఇండిపెండెంట్ విట్నెస్ హాస్టైల్ అయ్యాడు, ఇవన్నీ ఉన్నాయి. బట్ విక్టిమ్ స్టేట్మెంట్ కన్సిస్టెంట్గా ఉంటే కన్విక్ట్ చేయొచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు కూడా అది అగ్రీ చేసింది. బట్ ఏం చెప్తుంది, సెక్షన్ చూసి మీకు డిస్ప్లే చేస్తాను, ఆ ఇంగ్రీడియంట్స్ మీట్ అవ్వలేదని చెప్తుంది. ఇంగ్రీడియంట్స్ మీట్ అవ్వడానికి అతను తీసుకెళ్ళింది లోపలికి అటెంప్ట్ చేయడానికే కదా. సో ఐ ఫీల్ ఇది సుప్రీంకోర్టు నుంచి మొట్టికాయలు వస్తాయి. లాస్ట్ టైం ఇలానే అలహాబాద్ హైకోర్టు కూడా ఒక జడ్జ్మెంట్ ఇస్తే సుప్రీంకోర్టు వాళ్ళకి గట్టిగా మొట్టికాయలు వేసింది. బట్ ఇలాంటివి వచ్చినప్పుడు కొంచెం డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ అగైన్ చూడండి 2008 అండ్ 2026. కమెంట్ యువర్ ఒపీనియన్. ఫాలో మీ ఫర్ మోర్.